హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో మన వెనుక కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వారి ఆలోచనల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళ యువత తిరుగుబాటుని అసాంఘిక శక్తిగా మలుచుకునేటువంటి ప్రయత్నాలను కొద్దిమంది చేస్తున్నారు. తద్వారా రాజకీయ ప్రయోజనాలను పొందాలనేటువంటి సంకుచితమైన ఆలోచనను ప్రదర్శిస్తున్నారు. ఈ కోణంలో ఈ కోవలో ఖచ్చితంగా తెలుగు ప్రజానికం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చైతన్యంతో వ్యవహరించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. సో కంపారిటివ్గా సమాజంలో మంచి మేధావులుగా గుర్తింపు దక్కించుకున్నటువంటి వ్యక్తులు వీరు మాట్లాడే మాటలకు ఖచ్చితంగా తెలుగు సమాజంలో మంచి విలువ ఉంటుంది. ఇటువంటి వ్యక్తుల మధ్య ఏ రకమైనటువంటి అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ అవుతున్నాయి, పర్టికులర్గా కాక్రోచెస్ చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, లేదా యువత తిరుగుబాటు ఆలోచనలు కావచ్చు, వీటిని ఏ విధంగా వీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారికి సంబంధించి కొన్ని వీడియోస్ చేశారండి. ఆయన ఈ కాక్రోచెస్కి సంబంధించి, వారి నిరసనలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం యొక్క స్పందనకు సంబంధించి దాని మీద ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అభిప్రాయాల కంటే ముందు ఇక్కడ మనం చూస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్, ఈయన కూడా చాలా అంశాల మీద మాట్లాడారు. కాక్రోచెస్ చుట్టూ ఆయన ఒక పొలిటికల్ విల్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని అంశాలు మేము ముందు ప్రస్తావిస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాక్రోచెస్ లేరా అనేది ఒక ఆస్పెక్ట్. రెండు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఎవరైతే బయటకు వచ్చి నిరసనల్లో పాల్గొంటున్నారో వారికి సంబంధించి ఈ రెండు అంశాలను ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ విధంగా చూస్తున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఎంత సంకుచితంగా ఆయన వ్యవహరిస్తున్నారో, ఆయన విశ్లేషణలు చేస్తున్నారు అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతుందండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతలో తిరుగుబాటు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమ నేపథ్యం తక్కువ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ డామినేషన్ అనేది వాళ్ళ స్పష్టంగా పెరిగిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైన సామాజిక ఉద్యమాలు, చైతన్యం అనేది ప్రజల్లో కనిపించడం లేదు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ అంతటితో కన్ఫైన్ అవ్వకుండా ఇవాళ కాక్రోచెస్ అంటూ ఎవరైనా బయటకు వచ్చి నిరసనలు తెలియజేసినట్లయితే వారి మెడలో వైసీపీ కండువాలు వేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుందనేటువంటి కామెంట్ మాట్లాడడం ద్వారా ఇవాళ యువతలో వచ్చినటువంటి చైతన్యం లేదా వాళ్ళ అసంతృప్తి చుట్టూ వేళ్ళూనుకున్నటువంటి తిరుగుబాటు ధోరణిని కూడా పొలిటికల్గా మలుచుకునేటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేస్తున్నారనేది తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఎవరు యువత బయటకు రాలేదు లేదా కాక్రోచెస్గా మాట్లాడలేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేవారికి సమయం యొక్క విలువ తెలుసు, ఏ విషయం మీద ఎంతవరకు వెళ్ళాలనేటువంటి స్పష్టమైన అవగాహన ఉంటుంది. కంపారిటివ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉద్యమాలను మనం గమనించినట్లయితే సమైక్యాంధ్ర ఉద్యమం నాటి రోజుల్లో చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ తరహా మేధావులందరూ కూడా వెక్కిరించినట్లు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఉద్యమాన్ని కూడా తక్కువ చేస్తూ అక్కడి రాజకీయ పార్టీల మోటివేషన్ తోటి ఈ తరహా ఉద్యమాలు జరుగుతున్నాయి అనేటువంటి చిన్న చూపుతో వారంతా ఆ రోజుల్లో మాట్లాడినటువంటి విషయాలు కూడా ఎప్పటికీ మనకంతా జ్ఞాపకం ఉన్నాయి. సో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి చాలా స్పష్టమైన అంచనాలు ఉంటాయి. ఏ విషయం మీద ఎంతవరకు వెళ్ళాలి, ఏ ఉద్యమాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఎందులో ప్రత్యక్షంగా మనం పాల్గొనాలి, ఎందులో పరోక్షంగా మనం మద్దతు తెలియజేయాలి, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా స్పష్టమైనటువంటి అవగాహనతో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇవాళ హైదరాబాద్లో 1000 మంది వచ్చారని మీరు చెబుతున్నారు. అదే హైదరాబాద్లో, అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యాన్ని మనం ఒక్కసారి గమనించి గుర్తించినట్లయితే ఎన్ని వేల సంఖ్యలో అక్కడ ప్రాతినిధ్యం కనిపించాలి. ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ తరహా ఉద్యమాలు జరగాలి కదా. ఓవైపు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేస్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ పొలిటిసైజ్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు. మరోవైపు రాజకీయ నాయకులు, రాజకీయ నేతల ప్రమేయం లేకుండానే ఇవాళ ఉద్యమం జరుగుతుంది అంటున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎదురు తిరగలేవు. కాబట్టి ఇక్కడ ఈ విధమైనటువంటి చైతన్యం లేదా తిరుగుబాటు లేదని చెబుతున్నారు. తద్వారా ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి అవగాహన కూడా లేని విధంగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ నిరసనల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి 1000 మంది యువతను కూడా ఆయన ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు చూస్తే వారందరినీ కూడా రెచ్చగొడుతున్నారు. ఆ ఏజ్లో ఉన్నటువంటి యువత ప్రాణత్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారో, వారు ఎంతకైనా తెగిస్తారో, వారికి ప్రాణం అంటే ఏ పార్టీ విలువ ఉండదో. నేను కూడా ఆ రోజుల్లో ఉద్యమాలు చేసి ఉన్నాను కాబట్టి నాకు చాలా స్పష్టంగా తెలుసు. సో యువతలో ఇవాళ వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ చూసినట్లయితే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళని ప్రొవోక్ చేస్తున్నారు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇటువంటి వ్యక్తులను ఫాలో అయినట్లయితే, ఇటువంటి వ్యక్తుల నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని యువత అడాప్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళ మైండ్స్ ఎంతగా పొల్యూట్ అవుతాయి
అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇక జయప్రకాష్ నారాయణ గారు, ఈయన సామాజికంగా ఎంత బాధ్యతగా ఉంటారనేది అనేక సందర్భాల్లో గమనించాం. ఆయన ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒపీనియన్స్తో అందరూ ఏకీభవించవచ్చు లేదా ఏకీభవించకపోవచ్చు, కానీ ఆయన ఆలోచన ధోరణి మాత్రం చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది, చాలా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తారు. ఒక రేషనల్ థింకింగ్ అనేది ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆందోళనలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి తీరును కూడా మనం గమనించినట్లయితే, ఓవైపు యువతలో ఉన్నటువంటి అసంతృప్తిని అడ్రస్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా విఫలమైంది అనే అంశాలను చాలా స్పష్టంగా ఆయన ప్రస్తావిస్తూనే, మరోవైపు అసలు భారతదేశంలో వేళ్ళూనుకున్నటువంటి సమస్యలు ఏంటి, ఎందుకని యువతకి ఈ రకమైనటువంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి, నిజంగా భారతదేశం అంతా కలెక్టివ్గా ఇవాళ చేపట్టాల్సినటువంటి సంస్కరణలు ఏంటి, ఇవాళ స్వరాజ్యంలో మన దేశంలో మనం నిరసనలో తెలిపేటప్పుడు ఖచ్చితంగా ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి, యువత కూడా దీని మీద ఏ విధమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళాలి, ఇలాంటి అనేక అంశాలను ఆయన స్పృశించారంటే ఎక్కడొక్కడ వన్ సైడ్ తీసుకోలేదు, ఎక్కడ ఏకపక్షంగా ఆయన మాట్లాడే ప్రయత్నాన్ని చేయలేదు, ఈ సమస్యను మరింత జటిలం చేయకూడదు అనేటువంటి అభిప్రాయాన్ని చాలా సుస్పష్టంగా ఎక్స్ప్రెస్ చేస్తూనే, ముఖ్యంగా నిరసనకారులు కూడా దీన్ని ఒక నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యతను కూడా ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఒక బ్యాలన్స్డ్ అనాలిసిస్ అనేది ఆయన ఇవ్వగలిగారు. అటువంటి విశ్లేషణ అనేది ప్రజలకు ఎంత అవసరం, యువతకు ఎంత అవసరం, కానీ ఈ విధమైన విషపూరిత ఆలోచనలో ప్రతి అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలి. తనకు ఆ రోజు వైసీపీ కండువా వేశారు కాబట్టి ఇవాళకి అదే కంటెక్స్ట్లో సమాజంలోని ప్రతి ఒక్క ఇష్యూని చూస్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆయన ఆలోచన ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి సంబంధించి మనం విశ్లేషణలు చేసేటప్పుడు వ్యక్తి కోణంలో, వ్యక్తిగత అంశాల కోణంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వెళ్ళలేదు. సమాజానికి సంబంధించి మాట్లాడే ప్రతి ఒక్క అంశం కూడా సామాజిక కోణంలోనే ఉండాల్సినటువంటి బాధ్యత ఈ తరహా విశ్లేషకుల మీద ఉంది. ఏది ఏమైనా ఇవాళ సమాజం ఖచ్చితంగా ఏ తరహా వ్యక్తులను ఫాలో అవ్వాలి, ఏ తరహా వ్యక్తుల యొక్క ఆలోచనలను బలపరచాలనే అంశం మీద మాత్రం తెలుగు ప్రజానీకం స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. సమాజానికి ఎవరు మంచి చేయగలుగుతారో, సమాజాన్ని ఎవరు విషపూరితంగా మార్చగలుగుతారో అనేటువంటి స్పష్టమైన అంచనా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి కలగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.